ఈ మూవీ 2017లో అయితే వచ్చింది. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అండ్ స్టోరీ ఎలా ఉంటుంది, అసలు కథ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. అమెరికాలోని చిన్న పట్టణం డేరీలో ఈ కథ జరుగుతుంది. ఆ పట్టణంలో పిల్లలు ఒక్కొక్కరుగా అదృశ్యమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో 7 మంది పిల్లల సమూహం ఆ సమస్యను అయితే పరిష్కరించడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఈ సంఘటన వెనుక కారణం పెన్నీవైజ్ అనే భయంకరమైన క్రూరమైన ఆత్మ. ఈ ఆత్మ దాని రూపాన్ని మారుస్తూ పిల్లల భయాలపై ఆధారపడి వారిని అయితే చంపుతుంది. ఇక సినిమాలో పెన్నీవైజ్ ఎవరంటే, పెన్నీవైజ్ ఒక సాధారణ జోకర్ కాదు, అది ఒక పురాతన దుష్టాత్మ. అది ప్రతి ఒక్కరు భయాల ప్రకారం రూపాంతరం చెందుతుంది. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ కథ భయాల్ని ఎలా అధిగమించాలి, స్నేహబంధం ఎంత శక్తివంతమో తెలియజేస్తుంది. ఈ పిల్లలు తమ వ్యక్తిగత భయాలను ఎదుర్కొని కలిసికట్టుగా ఈ దుష్టాత్మని ఎలా ఓడిస్తారో చూపిస్తుంది. ఈ క్లైమాక్స్కి వచ్చేసరికి పిల్లలందరూ కలిసి తమ భయాలను అధిగమించి పెన్నీవైజ్ని అయితే బలహీనపరుస్తారు. ఇక దీంట్లో యాడ్ చేసిన వాళ్ళంతా చిన్నపిల్లల క్యారెక్టర్సే ఎక్కువగా ఉంటాయి. సో, వాళ్ళే యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ఎమోషనల్గా కానీ, ఫ్రెండ్షిప్ విధంగా కానీ చాలా సహజంగా అయితే అనిపిస్తాయి. ఇక హర్రర్ అండ్ విజువల్స్ అంటారా, ఈ సినిమా హర్రర్ ఎలిమెంట్స్ ప్రత్యేకంగా పెన్నీవైజ్ రూపాంతరాలు అయితే భయంకరంగా ఉంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి భయపెట్టే మ్యూజిక్ అయితే మనకి ఇస్తుంది. ఇక పాజిటివ్ వచ్చేసి బలమైన యాక్టింగ్ అని చెప్పొచ్చు, స్ట్రాంగ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇక వైజ్ క్యారెక్టర్ అయితే మనకి భయంకరంగా ఉంటుంది. ఇక నెగిటివ్స్ ఏంటంటే, కొంత స్లో పేసింగ్ ఉంటుంది, కొన్ని సీన్స్లో ఎక్కువగా జంప్ స్పేర్స్పై అయితే ఆధారపడి ఉంటుంది. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక అద్భుతమైన హర్రర్ సినిమా ఈ హిట్ అనేది. ఇది కేవలం భయంకరమైన కథ మాత్రమే కాదు, స్నేహబంధం, ధైర్యం ఎలా ఉండాలో కూడా నేర్పిస్తుంది. ఇక హర్రర్ సినిమాలను ఆస్వాదించే వారికి ఇది తప్పకుండా అయితే నచ్చిద్ది. సో, దీని రేటింగ్ ఎంత ఉంటుందో తెలుసా? 5కి 4 ఉంటుంది. సో, ఎక్సలెంట్ మూవీ. ఈ హర్రర్ మూవీ మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.